కాసుల కోసమే గొల్లపల్లి రిజర్వాయర్ కడుతున్నారన్న మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమే ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ కాసుల కోసమే ప్రాజెక్టులు కట్టారా అని ప్రశ్నించారు. మామ అల్లులు తమకే తెలివి ఉందరుకుంటే కుదరదన్నారు మంత్రి జూపల్లి. కృష్ణా జలాల్లో లేని హక్కులు ఏపీకి కల్పించారని ఆరోపించారు. గొల్లపల్లి రిజర్వాయరు కట్టొద్దు అని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు శక్తిని మేధాశక్తి గురించి మాట్లాడడం జరిగింది. ఎన్ని పుస్తకాలు చదివినది గొప్ప కాదు, పరిపాలనలో ఎంత నిజాయితీ ఉందనేది లెక్క. ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడారు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? దీనికి జీవో ఇచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. మరి రిజర్వాయర్స్ వద్దు అంటే ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? మీకు గొప్పగా మాకే తెలివితేటలు ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడబడ్డట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ అలాట్మెంట్ చేసిండ్రు. పాలమూరు జిల్లా రైతాంగాన్ని మేమే వద్దని ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినట్టు మాట్లాడుతున్నారు. అది కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, ఈ మొత్తానికి కలిపి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8,000 పైసల కోట్లు ఖర్చు పెట్టింది. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి మరి ఎందుకు ఈ 25 టీమ్స్ రిజర్వాయర్ కట్టలేదు? నీళ్లు లేని జూరాలకు వెళ్ళి పాలమూరు కట్టమన్నారు అన్నాడు. శ్రీశైలంకి వెళ్ళి ఎందుకు కట్టిండ్రు అని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా అది పొరపాటు చేసిందనే మాట వాళ్ళు మాట్లాడితే తలకాయ మీద మెడకాయ మాట్లాడినా అన్నాడు. నీళ్లు లేని కాడ ఎట్ట కట్టిన కింద, నీళ్లున్న కాడనేమో రాయలసీమ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గాలేరు నగరి ఎత్తుకుపోతూ ఉన్నారు.